శేఖర్ సాగర్ అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు ఒక్క నిమిషమే మాట్లాడు. బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా బడుగుల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు అన్నా సీనన్న గారికి, మరి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్నా జాదుల సీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున వర్ధంతి కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారి జీవిత ఆశయాలను, జీవిత చరిత్రను చదివి మనమందరం కూడా మార్గనిర్దేశం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి కృషి, ఆయన ఎంబడి ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఈ రాజ్యాధికారాన్ని సాధించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలంటే ఈ బీసీ కులాలందరినీ కూడా ఏకపత్తాటిపైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత బీసీ సంఘాలుగా మనందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే 350 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజించుకోవాలి, ఈ బడుగు బలహీన వర్గాల చేతుల్లో రాజ్యాధికారం కావాలని చెప్పి ఆనాడు ఏ విధంగా అయితే కలలు కానీ సాధించాడో ఈ రోజు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనమందరం కూడా ఈ రోజు మంత్రి సీనన్న గారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే నాది మహబూబ్నగర్ నియోజకవర్గమే, ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తీసుకున్నా సీనన్న గారి దగ్గరకు వచ్చి అన్నా నాకు ఇదైందంటే ఇమీడియట్ ఎంబడే 10 నిమిషాల్లోనే నువ్వు ఎక్కడ పోతావు వెళ్ళు బిడ్డ నీ పని చేయిస్తా అని చెప్పేటటువంటి నాయకుడు మరి సీనన్న గారు ఉండే. కానీ ఈ రోజు మనకు బడుగు బలహీన వర్గాలకు దిక్కున్నటువంటి నాయకుడు ఉన్నారా ఎవరైనా? మరి అదే విధంగా అన్నా మా ఊర్లో ఈ పని లేదు, అన్నా మా నియోజకవర్గంలో ఈ పని లేదని చెప్పి పోతే అదే గంటలోనే పని శాంక్షన్ చేసి మరుసటి రోజు దానికి భూమి పూజ చేసి మరుసటి రోజే సీనన్న గారు పని మొదలుపెట్టే నాయకుడు మరి సీనన్న గారు. మహబూబ్నగర్ మనమందరం కూడా ఒక్కసారి అక్కడ సందర్శించాలి. మనమందరం కూడా హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయో శిల్పకళా వేదిక గాని, మినీ ట్యాంక్ బండ్ గాని, హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని కార్యక్రమాలు చేసి పెట్టిన ఘనత మరి సీనన్న గారిది. ఎందుకంటే అగ్రకులాలు కుట్రలు మన్ని రాత్రికి రాత్రి 2 రోజుల ముందే మరి బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కలిసిపోయి పోలింగ్ బూతుల్లో కూడా మరి బీజేపీ ఏజెంట్లు లేకుండా కాంగ్రెస్ ఏజెంట్లుగానే కూర్చొని మరి సీనన్న గారిని ఓడగొట్టడం జరిగింది. మనం అందరం కూడా ఎందుకంటే బీసీ సంఘాలుగా, బీసీలుగా, బీసీ ఎస్సీ ఎస్టీలకు సీనన్న గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఏ కులమైనా తీసుకోండి ఆ కులాలకు ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్ లోనే కాదు జిల్లా కేంద్రాల్లో కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించిన చరిత్ర మరి సీనన్న గారిది మహబూబ్నగర్ నియోజకవర్గంలో. ఎక్కడ పోయినా, ఎందుకంటే మన మహనీయులు ఈ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ మీద పోయి మనం అందరం కూడా జయంతులు వర్ధంతి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గాని, సర్దార్ సర్వాయి పాపన్న కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా రవీంద్రబాద్ చేసుకుంటున్నాం. కానీ మహబూబ్ నగర్ లో కూడా ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మహనీయుల విగ్రహాలన్నీ, మన కులాలలో ఎంతమంది మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల విగ్రహాలన్నీ కూడా పెట్టించినటువంటి సీనన్న గారు మరి ఈ రోజు ఓడిపోయారంటే ఒక్కసారి అగ్రకులాలు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో మనమందరం కూడా గ్రహించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు కుల్కచర్ల శ్రీనివాస్ అన్న.